కొన్ని రోజుల్లో చిల్లర గలగల వినిపించకపోవచ్చు. ఎందుకంటే రూపాయి నాణెం తయారు చేయడానికి రూపాయి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పావలా కోడికి బారానా మసాలా అన్న సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోయిన పోలిక రూపాయి నాణెం తయారీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం రూపాయి నాణెం ఉత్పత్తి చేయడానికి 1.11 పైసలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒక నాణెంకు 11 పైసలు ప్రత్యక్ష నష్టం. దీంతో రూపాయి నాణెం తయారీని నిలిపివేస్తే మంచిదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర కాయిన్స్ మాత్రం ప్రభుత్వానికి లాభదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే వాటి విలువ కంటే తయారీ ఖర్చు తక్కువ. రూ. 2 నాణానికి 1.28, రూ. 5 నాణం తయారీకి 3.69, రూ. 10 నాణం తయారు చేయడానికి కేవలం రూ. 5.54 మాత్రమే ఖర్చు అవుతుంది. వీటి తయారీలో ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఈ నాణాలన్నీ ముంబై, హైదరాబాద్, ఇతర నగరాల్లో ఉన్న ప్రభుత్వం ఇంట్లో తయారవుతాయి. రూపాయి నాణం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నారు. ఇటీవలే అమెరికా పెన్నీ ఉత్పత్తిని ఖర్చు పెరుగుతుందని దాని ఉత్పత్తిని నిలిపివేసింది. ఆర్బీఐ కూడా రూపాయి నాణం ఉత్పత్తిని నిలిపివేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి నాణాల కంటే నోట్ల ముద్రణ చాలా లాభదాయకం. ఆర్బీఐ డేటా ప్రకారం నోట్ల ముద్రణ ఖర్చు వాటి ముఖ విలువ కంటే చాలా తక్కువ. ఒక రూ. 500 నోటు ముద్రించడానికి దాదాపు రూ. 2.29 ఖర్చు అవుతుంది. 200 నోటు ముద్రణకు రూ. 2.37 ఖర్చు అవుతుంది. రూ. 100 నోటుకు రూ. 1.77 మాత్రమే ఖర్చు అవుతుంది.